రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీల అసంతృప్తి అంటూ న్యూస్ హైలైట్ కావడం జరిగింది. ఎందుకంటే అంగన్వాడీ కార్యకర్తలు చాలని వేతనాలతో అరకొర సౌకర్యాల మధ్య తమ యొక్క విధులు నిర్వహిస్తూ సేవలైతే అందిస్తున్నారు. మరి పాత ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాత ప్రభుత్వాలైతే వీరి యొక్క వేతనాలపై ఎలాంటి శ్రద్ధ అయితే చూపలేదు, వేతనాలు అయితే పెంచలేదు. మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలైనా పెంచుతాయేమని ఆశతో ఎదురు చూస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. అయితే తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము 18,000 వేతనాన్ని చెల్లిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచుతామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి పెంచుతారని అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే భారతదేశ వ్యాప్తంగా 65 ఏళ్ళు నిండిన టీచర్లు ఆయాలను రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి ఒక నియమం అయితే పెట్టారు. దీనికి సంబంధించి తెలంగాణలో కానీ ఏపీలో కానీ 65 ఏళ్ళు నిండిన వారి యొక్క జాబితాను పంపించమని మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే జిల్లాల అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. ఇది ఏప్రిల్లోనే జరగాల్సింది. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా ఈ రిటైర్మెంట్ ప్రక్రియ అయితే ఆపేశారు. మరి ఈ 65 ఏళ్ళు నిండిన వాళ్ళని రిటైర్మెంట్ చేయడం మంచి విషయమే, సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారు వయోభారంతో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. కొత్త వారికి దక్కే అవకాశం ఉంది. కానీ ఈ 65 ఏళ్ళు నిండిన వారికి రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చేటువంటి ప్యాకేజ్ అయితే చాలా తక్కువగా ఉంది. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షలు టీచర్కి, 1,00,000 ఆయాకి ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం టీచర్కి కేవలం 1,00,000నే, ఆయాకి 50,000 మాత్రమే ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కనీసం 2 లక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్న విధంగా టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1,00,000 ఇచ్చి రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అయితే ఇప్పుడు తెలంగాణలో టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 ఇచ్చి రిటైర్మెంట్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్తుంది. ఏపీలో కూడా టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 రిటైర్మెంట్ ప్యాకేజ్ అయితే ప్రకటించారు. ఇది చాలా తక్కువ. టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంకా వయసు నిర్ధారణలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టీచర్లకు అయితే స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు, మెమోలు ఉంటాయి కాబట్టి వారి యొక్క ఏజ్ని అయితే ఈజీగా గుర్తించవచ్చు. కానీ ఆయాలకు మరి టీసీలు కానీ, మెమోలు కానీ, స్టడీ కండక్ట్ కానీ లేవు చాలామందికి. అందువల్ల ఏదో ఒక ధృవపత్ర సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి అంగన్వాడీ హెల్పర్లు అయితే అంటే డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేని వారిని అయితే డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్తున్నారు. అంటే ఎముకల సాంద్రత పరీక్ష చేయించుకొని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఏజ్ నిర్ధారణ చేసి వాళ్ళని రిటైర్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వాలు వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీల వేతనాలు పెంచుతారని చెప్పి ఆశిద్దాం. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా పెంచుతారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.